మీ బ్యాంక్ అకౌంట్లో ఫ్రాడ్ యాక్టివిటీ జరిగితే మీరేం చేస్తారు? అసలు అలాంటి యాక్టివిటీ జరగకూడదు అంటే మీరు కనీస జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా మీ బ్యాంక్ అకౌంట్లో ఏదైనా ఫ్రాడ్ యాక్టివిటీ జరిగితే మీరు వెంటనే ఎంత కాల వ్యవధిలో రిపోర్ట్ చేయాలి? ఆ వ్యవధి దాటిన తర్వాత రిపోర్ట్ చేస్తే జరిగే నష్టానికి మీరు ఎంత బాధ్యత వహించాలి అనే విషయాలు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అంతేకాకుండా పర్సనల్ ఫైనాన్స్, బిజినెస్, షేర్ మార్కెట్, ప్రావిడెంట్ ఫండ్ లాంటి విషయాల్లో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అలాంటి వారి కోసం మన ఈ తెలుగు ఫైనాన్స్ టీవీ ద్వారా నాలెడ్జ్ని వీడియో రూపంలో అందిస్తుంటాను. దిస్ ఇస్ సత్య గొమ్మాపు. వెల్కమ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. మనం అన్నిటికంటే ముందు అసలు మన బ్యాంక్ అకౌంట్లో ఫ్రాడ్ యాక్టివిటీస్ జరిగే ఛాన్సెస్ ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. మొట్టమొదటిగా మన మన నిర్లక్ష్యం, మన నెగ్లిజెన్సీ వల్ల అయ్యే అవకాశాలు ఏంటో తెలుసుకుందాం. ఆ నెగ్లిజెన్సీ ఏంటంటే మన యొక్క క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కానీ, మన బ్యాంక్ డీటెయిల్స్ కానీ, మన పాస్వర్డ్స్, ఇంకా మన సివివి నెంబర్స్ కానీ, మన మన ఆధార్ కార్డ్ నెంబర్స్ కానీ మనం ఎక్కడ పడితే అక్కడ షేర్ చేసేస్తూ ఉంటాం. చాలామంది తెలుసో తెలియకో. ఎగ్జాంపుల్ ఎక్కడ షేర్ చేస్తూ ఉంటాం అంటే మనకు బ్యాంక్ నుంచి ఒక కాల్ వస్తుంది, సరే ఒక సర్వీస్ కాల్, మీ ఏటీఎం కార్డు నెక్స్ట్ మంత్ కల్లా బ్లాక్ అయిపోబోతుంది, లేదంటే దాని యొక్క వ్యాలిడిటీ అయిపోయింది, ఏదో ఒక రీజన్ చెప్పి నెంబర్ చెప్పండి అని అడుగుతాడు. ఆ పైన ఉన్న 12 digits 6 digits నెంబర్ చెప్పని అడుగుతాడు. మనం వెంటనే అయ్యో ఇది బ్లాక్ అయిపోతే మన పరిస్థితి అని వెంటనే పాపం తెలియక చాలా మంది మన వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు. వెనకాల సివివి నెంబర్ చెప్పండి అంటాడు, అవి చెప్పండి ఇవి చెప్పండి, మీకు ఓటీపీ వస్తే చెప్పండి సార్ ఇప్పుడు యాక్టివేట్ అయిపోతుందని చెప్తాడు. చాలామంది ఎడ్యుకేషన్ లేక వాళ్ళు చెప్పినట్టు ఫాలో అయిపోతూ ఉంటారు. వాళ్ళు ఒచ్చిలో పడి అకౌంట్ మొత్తాన్ని నాశనం చేసుకుంటారు. ఇదొక ఉదాహరణ. రెండో ఉదాహరణ ఏంటంటే మనకి జనరల్గా మనల్ని చాలామంది ఫోన్ అడుగుతారు. సార్ నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఒక్కసారి మీ ఫోన్ ఇస్తారా, కాల్ చేసుకుని వెంటనే ఇచ్చేస్తాను. బట్ చేస్తాడు కాల్ వాడు. ఎవరికి? ఇంటికో లేదా కావాల్సిన వ్యక్తికో కాదు. మీ నెంబర్ నుంచి ఒక కాల్ ఫార్వర్డింగ్ స్కామ్ అనే ఒక నెంబర్ ఉండేసి డైల్ కొడతాడు. ఆ విషయంలో మీకు కావాలంటే ఐ బటన్ క్లిక్ చేయండి. ఫుల్ ఆల్రెడీ డీటెయిల్ వీడియో ఉంది ఇంట్లో. ఎప్పుడైతే ఈ కాల్ ఫార్వర్డింగ్ నెంబర్ మీకు అతను డైల్ చేసి వదిలేస్తాడో, ఏ నెంబర్కి అయితే దాంట్లో తను ఇస్తాడో ఆ నెంబర్కి మీ ఓటీపీస్ కానీ, మీ ఫర్దర్ కాల్స్ కానీ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. దాని ద్వారా కూడా మీరు సహాయం చేస్తాను అనుకుంటారు కానీ తెలుసో తెలియకుండా మీరు వాళ్ళ ఉచ్చులో పడిపోతారు. ఒకవేళ ఎలాంటి సందర్భంలో మీరు సహాయం చేయాలనుకుంటే కనుక మీరు వారికి ఫోన్ ఇవ్వద్దు, లౌడ్ స్పీకర్ ఆన్ చేసి మీరు చేతితో పట్టుకుని మాట్లాడుకోండి అని చెప్పండి. అంతేగాని మీరు ఫోన్ ఇచ్చి పక్కకు అటు తిరిగి జేబులో చేతులు పెట్టి ఉంచున్నారా, శ్వాహ అయిపోతుంది మీ అకౌంట్. సో ఇలా మన ఫ్రెండ్స్ అనో ఇంకెవరో ఇంట్లో పిల్లలు మన డైరీస్ అన్ని మన ఆఫీస్ టేబుల్ మీద వదిలేస్తూ ఉంటాం. దాంట్లో మన యూజర్ ఐడీస్, పాస్వర్డ్స్, ఇంటర్నెట్ బ్యాంక్ డీటెయిల్స్ రాసి ఉంటాయి. కొందరు కాస్త నాలెడ్జ్ ఉన్న పిల్లలు కాస్త రాంగ్ ట్రాక్లో ఉంటే కనుక వాళ్ళు కూడా మీ డీటెయిల్స్ని దొంగిలించే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా ఏంటంటే మన వ్యక్తిగత నెగ్లిజెన్సీ, నిర్లక్ష్యం వల్ల జరిగే అవకాశాలు అయితే చాలా ఉంటాయి. ఇలాంటి నుంచి మీరు జాగ్రత్త పడాలి. రెండవది బ్యాంక్ నిర్లక్ష్యం. బ్యాంకు తమ యొక్క సిస్టమ్ సరిగా లేకపోవడం వల్ల తమ సైడ్ నుంచి ఏదైనా ప్రాబ్లం జరిగినా కానీ మీ అకౌంట్ నుంచి డబ్బులు ఖాళీ అవ్వచ్చు. ఇలాంటి సమయంలో పూర్తి బాధ్యత బ్యాంకే వహిస్తుంది అనుకోండి, బట్ స్టిల్ మనకు తెలియాలి ఎక్కడెక్కడ ప్రాబ్లం జరుగుతుందండి. రెండోది నెంబర్ 3, అటు బ్యాంక్ ప్రాబ్లం కాదు, ఇటు మీ ప్రాబ్లం కాదు. ఒక అన్ఆథరైజ్డ్ బ్యాంకింగ్ ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్ జరిగితే వేరే ఏదైనా థర్డ్ పార్టీ బ్రీచ్ వల్ల, అప్పుడు అటు బ్యాంకు మాకు సంబంధం లేదంటుంది, ఇటు మీరు మాకు సంబంధం లేదంటారు. కానీ మీరేమంటారు? నేను మీ బ్యాంక్లో డబ్బులు వేశాను, మా డబ్బులు నాకు తిరిగి ఇవ్వండి, నాకేం సంబంధం లేదు అంటారు. కానీ బ్యాంక్ ఏమంటుంది? దీంట్లో మాకు కూడా ఏం సంబంధం లేదు అంటుంది. అలాంటి సందర్భాలు కూడా కొన్ని ఉంటాయి. అలాంటి సందర్భాల్లో మీ అమౌంట్ పరిస్థితి ఏంటి? జాగ్రత్తగా వీడియో లాస్ట్ వరకు చూడండి. లేదంటే కనుక ఇలాంటి విషయాలు మీరు తెలుసో తెలియక తప్పులు చేసి మీ అకౌంట్ని ఫ్రాడ్స్టర్స్కి బలి చేస్తూ ఉంటారు. సో ప్రాబ్లం ఎక్కడ జరుగుతుంది అనే విషయం కొంచెం అవగాహన కోసం మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ నెంబర్ 1, మనకి మొబైల్కి ఎప్పుడు ఓటీపీ వచ్చినా అది మన కోసం మాత్రమే వచ్చింది, అది ఎవరికి షేర్ చేసే నెంబర్ కాదు. అది గుర్తుపెట్టుకోండి. డెఫినెట్లీ ఓటీపీ అనేది ఎవరు షేర్ చేయొద్దు. మీ కార్డ్ పిన్స్ కానీ, మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్స్ కానీ చాలా జాగ్రత్తగా లాక్ అండ్ కీలో ఉంచాలి. అండ్ మనకి జనరల్గా ఏటీఎం వస్తూ ఉంటుంది. బ్యాంక్ నుంచి కొత్తగా అకౌంట్ ఓపెన్ చేస్తే ఒక ఏటీఎం వస్తుంది. ఆల్రెడీ ఉన్న ఏటీఎం కూడా మీరు చెక్ చేసిన బ్యాక్ సైడ్ ఒక సివివి నెంబర్ ఉంటుంది. అది చాలా ఓపెన్గా కనిపిస్తూ ఉంటుంది. కానీ అదే ఏటీఎం వచ్చినప్పుడు ఏటీఎంతో పాటు మీకు ఒక ఫ్యాంప్లెట్ వస్తుంది. దాంట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది, ఆ సివివి నెంబర్ని అరెస్ట్ చేసేయండి, అంటే దాన్ని అక్కడి నుంచి తుడి చేయండి అని చెప్తుంది. కానీ మనం ఎవరూ చేయం దాన్ని. అకౌంట్ ఓపెన్ చేయగానే దాని పిన్ కోడ్ జనరేట్ చేస్తాం, పర్సులో పెట్టుకుని తిరిగేస్తూ ఉంటాం. ఆ వెనకాల సివివి నెంబర్ని అట్లా ఓపెన్గా ఉంచకూడదు. దాన్ని మనం మెమరైజ్ చేసుకోవాలి. లేదంటే ఎక్కడన్నా లాక్ అండ్ కీ ప్లేస్లో దాన్ని మీరు గుర్తుపెట్టుకోవడం కష్టమైతే రికార్డులో రాసి ఎక్కడన్నా లాక్ అండ్ కీలో పెట్టండి. కానీ సివివి నెంబర్ ఓపెన్గా ఉండొద్దు. అది కూడా మీరు ఓపెన్గా ఉంచినట్టే మీ యొక్క
ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్కి మీరే అలౌ చేసినట్టు అవుతుంది అక్కడ. ఆ విధంగా రెండోది ఏంటంటే మీ మొబైల్ నెంబర్కి ఏదైనా మెసేజ్ వచ్చినా వెంటనే డిలీట్ చేయొద్దు. డెఫినెట్ ఒకసారి చదవండి. ఎందుకంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఎప్పుడైనా ఏ ట్రాన్సాక్షన్ జరిగినా మీరు కాకుండా మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్లో ఎవరైనా లాగిన్ అయితే ఒకవేళ మీరు లాగిన్ అయినా వెంటనే ఒక మెసేజ్ వస్తుంది. ఏమని? మీరు లాగిన్ అయ్యారు ఇప్పుడు ఫలానా టైంకి ఫలానా డేట్ కానీ. మీరు చూసుకున్నారనుకో, మీరే లాగిన్ అయ్యారు అనుకోండి, ఓకే ఫైన్. ఒకవేళ మీరు లాగిన్ అవ్వకుండా వేరే ఎవరో లాగిన్ అయితే డెఫినెట్గా అప్పుడు మీకు మెసేజ్ వస్తుంది. అప్పుడు మీరు ఆ మెసేజ్ చదవడం వల్ల మీరు సేఫ్ అవుతారు. వెంటనే బ్యాంక్ రిపోర్ట్ చేస్తారు. ఏదైనా జరగబోయే ఫ్రాడ్ యాక్టివిటీని మీరు వెంటనే ఆపగలుగుతారు. అదే కనుక మెసేజ్ చూడకుండా డిలీట్ చేస్తారు అనుకోండి, జనరల్గా మనకు చిరాకు వస్తుంటుంది. ఈ సెల్యులర్ సర్వీసెస్ ఉంటాయి కదా, మన టెలిఫోన్ సర్వీసెస్ నుంచి చాలా మెసేజెస్ వస్తుంటాయి. దాంట్లో ఒకటిగా భావించి డిలీట్ చేస్తూ ఉంటాం. డిలీట్ చేయక ముందు ఒక్కసారి చూడండి అది ఎటు సైడ్ నుంచి మెసేజ్ వచ్చిందో. బ్యాంకింగ్ మెసేజ్లు జనరల్గా తెలుస్తూ ఉంటాయి. దాన్ని మీరు గ్రహించి అది ఒక బ్యాంక్ సైడ్ నుంచి అనిపిస్తే ఒకసారి చదివి డిలీట్ చేయండి. డెఫినెట్గా ఆ జాగ్రత్త మాత్రం మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ కొందరు అంటారు మాకు మెసేజ్లే రావట్లేదని. అలాంటి వారు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తమ యొక్క మొబైల్ నెంబర్ని, తమ యొక్క ఈమెయిల్ ఐడీస్ని బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అప్డేట్ చేసుకోండి. ఈ అప్డేట్ చేసుకోకపోవడం వల్ల కూడా ఇలా జరుగుతుంటుంది. చాలామంది ఏదో ఒక మొబైల్ నెంబర్ ఇస్తారు, ఆ నెంబర్ మారిపోయి ఉంటుంది, కొత్త నెంబర్ తీసుకుని తిరుగుతూ ఉంటారు, మెసేజ్లు రావు, ఈమెయిల్ ఐడి మార్చేస్తూ ఉంటారు. కానీ బ్యాంక్ దగ్గర ఏదైతే కనుక కాంటాక్ట్స్ మీరు ఇస్తారో అవి డెఫినెట్లీ మీ దగ్గర ఉండేలా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు మీరు మెసేజ్లు చెక్ చేసుకోవాలి. లేదంటే కనుక చాలా దారుణం అవుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో సైబర్ స్కామ్స్ బాగా విచ్చలవిడిగా చెలరేగిపోతున్నాయి. మీరు జాగ్రత్త తీసుకోకుండా మీ నిర్లక్ష్యం వల్ల మీకు జరిగితే బ్యాంక్ కూడా మీకు సమాధానం చెప్పదు. గుర్తుపెట్టుకోండి ఈ విషయం. నెంబర్ 2, ఒకవేళ మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారు, మీరు అన్ని గమనిస్తున్నారు, అయినా కానీ మీ బ్యాంక్ అకౌంట్లో ఏదో ఒక ఫ్రాడ్ యాక్టివిటీ జరిగింది, మీరేం చేయాలి? ఆన్ స్పాట్ బ్యాంక్కి ఇంటిమేట్ చేయాలి. ఏది? టెలిఫోన్గా ఇంటిమేట్ చేసినా, లేకపోతే ఒక లిఖిత రూపంగా మీరు ఒక పేపర్ రూపంగా కంప్లైంట్ ఇచ్చినా అక్నాలెడ్జ్మెంట్ డెఫినెట్గా తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా వినండి. మీరు ఎప్పుడైతే కనుక మీ బ్యాంక్లో ఫ్రాడ్ యాక్టివిటీ జరుగుతుందో ఇమీడియట్గా మీరు బ్యాంక్ రిపోర్ట్ చేయడమే కాకుండా చేసినట్టుగా ప్రూఫ్ మీ దగ్గర పెట్టుకోవాలి. దాన్నే అక్నాలెడ్జ్మెంట్ అంటారు. కంప్లైంట్ మీరు ఒక నెంబర్ ఏదైనా వాళ్ళు ఇస్తే దాన్ని మీరు నోట్ చేసుకోవాలి, ప్రూఫ్ మీ దగ్గర ఉంచుకోవాలి. ఎందుకంటే ఆ కంప్లైంట్కి ముందు జరిగిన ఒకవేళ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి, ఈ ఫ్రాడ్ యాక్టివిటీ అనేది 3 రకాలుగా జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పాము. 1 స్వయం మీ నిర్లక్ష్యం వల్ల, 2 బ్యాంక్ నిర్లక్ష్యం వల్ల, 3 మధ్యంతరంగా వేరే వ్యక్తి వల్ల. బ్యాంక్ వల్ల అయితే నో ప్రాబ్లం, 100% మీకు సేఫ్. మీ వల్ల నిర్లక్ష్యం అయిందే అనుకుందాం. మీ వల్ల నిర్లక్ష్యం అయినప్పుడు మీరు వెంటనే బ్యాంక్ ఏ రోజైతే రిపోర్ట్ చేస్తారో, ఉదాహరణకు మీ బ్యాంక్లో ₹1,00,000 ఉన్నాయండి, మీకు 50,000 పోయిన తర్వాత మీకు తెలిసింది, మీరు వెంటనే రిపోర్ట్ చేశారు. రిపోర్ట్ చేసిన తర్వాత కనుక డబ్బులు పోయాయి అనుకోండి, అది బ్యాంక్ బాధ్యత వహించాలి. అంతకుముందు పోయిన డబ్బులు మీ అకౌంట్లోనే పోయినట్టు. ఇంకా అది మీ నిర్లక్ష్యం. ఇంకా అది మీ నిర్లక్ష్యం వల్ల జరిగింది కాబట్టి రిపోర్ట్ చేయకముందు వరకు జరిగిన లాస్ అవుతుందో అది మీదే 100%. బట్ రిపోర్ట్ జరిగిన తర్వాత ఏదైనా జరిగితే అది బ్యాంక్ బాధ్యత వహిస్తుంది. ఎప్పుడు? ఏ కేసులో? మీ వల్ల జరిగిన ప్రాబ్లం. అంటే ఉదాహరణకి మీరు ఎవరికన్నా పొరపాటున ఓటీపీ చెప్పేశారు, మీ వల్ల జరిగిన, అంటే మీ ఇండివిజువల్ నిర్లక్ష్యం ఏంటో ఇందాక చెప్పాను కదా, ఆ విధంగా జరిగితే కనుక ఆ కేసులో మీరు రిపోర్ట్ చేయనంత వరకు మీదే లాస్, రిపోర్ట్ చేసిన తర్వాత బ్యాంక్ బాధ్యత వహిస్తుంది 100%. అది కూడా అందుకే వెంటనే బ్యాంక్ రిపోర్ట్ చేయడం నేర్చుకోండి. తర్వాత చెప్దాంలే ఎలాగా జరిగింది, నో. తెలిసిన మరుక్షణమే కాల్ చేయండి, రికార్డ్ చేయండి, వెంటనే ఒక అప్లికేషన్ రాయండి, బ్యాంక్ వెళ్ళి ఆ కాల్ రికార్డింగ్ డీటెయిల్స్తో సహా మీరు వాళ్ళకి ఇవ్వండి. ఆ రోజు నుంచి 90 డేస్లో బ్యాంక్ మీకు ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్ చేయాలి. అది బ్యాంక్ ఉన్న ప్రెజర్. అండ్ నెంబర్ 2 కేసులో బ్యాంక్ వల్లే నిర్లక్ష్యం వల్ల జరిగింది అనుకుంటే మీకు ఇంకా దాన్ని మర్చిపోవచ్చు 100. బట్ స్టిల్ మీకు కంప్లైంట్ చేయాల్సిన బాధ్యత మీ దగ్గర ఉంటుంది ప్రతిసారి. గుర్తుపెట్టుకోండి, కంప్లైంట్ అనేది ట్రాన్సాక్షన్ జరిగిన 3 రోజుల లోపే జరిగితే కనుక, ఏ కేసులో బ్యాంక్ వల్ల జరిగితే కనుక మీకు 100% వచ్చేస్తుంది. ఏ కేసులో జరిగినా మీరు రిపోర్ట్ చేయండి. కొన్నిసార్లు మీకు జరగకుండా జరిగిపోయింది, అసలు మీకు తెలియలేదు, దాంట్లో బ్యాంక్దే బాధ్యత అనుకోండి, మీరు ఎంతో కొంత సేఫ్. కానీ ఇక్కడ ఈ కేసులో జాగ్రత్తగా వినండి, ఇది చాలా ఇంపార్టెంట్ కేసు. ఇది 3వ కేసు. ఈ 3వ కేసులో ఏంటంటే ప్రాబ్లం మీది కాదు, బ్యాంక్ది కాదు, మధ్యలో ఇంకో వచ్చాడు ఎవడో హీరో, తన వల్ల జరిగింది ఇదంతా. కానీ మీరు అనుకోవచ్చు, నేను బ్యాంకులో వేస్తాను, మధ్యలో ఎవరు వస్తే నాకేంటి, ఎవరు రాకపోతే నాకేంటి, నేను తీస్తే తీయాలి, నా అంతవరకే నేను మాట్లాడుతాను అని కొందరు మొండిగా మాట్లాడినా నడవదు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ కండిషన్ ఉంది. ఆ కండిషన్ ఏంటంటే
మీరు బ్యాంక్లో ఎప్పుడైతే అమౌంట్ డిపాజిట్ చేసేసారో థర్డ్ థర్డ్ పార్టీ అంటే ఏదైనా అనథరైజ్ ట్రాన్సాక్షన్ బ్యాంక్కి మీకు సంబంధం లేని జరిగినప్పుడు మీరు 3 రోజుల్లోపే కనుక ఇంటిమేట్ చేస్తే, అంటే ఇక్కడ మీకు టైం ఇస్తున్నారు గమనించాలి. పర్సనల్ నెగ్లిజెన్స్ అయితే కనుక డే ఫస్ట్ మినిట్నే కంప్లైంట్ చేసుకోవాలి మీరు. ఇలాంటి కేసులో కొన్నిసార్లు మీకు గ్రహించకపోవచ్చు, ఎందుకంటే మీకు కూడా మెసేజ్ రాలేదు, బ్యాంక్ కూడా ఏం తెలియలేదు. కానీ 3వ రోజు మీరు ఏదైనా కారణం వల్ల ఏటీఎం నుంచి డబ్బులు తీయడం వల్ల, పాస్బుక్ అప్డేట్ చేయడం వల్ల, మరేదో కారణం వల్ల మీకు తెలిసింది మీ అకౌంట్లో డబ్బులు తగ్గిపోయాయి. అప్పుడు మీకు 3 రోజుల్లో కనుక మీరు రిపోర్ట్ చేస్తే 3 రోజుల్లో జరిగిన లాస్ మొత్తం మీకు బ్యాంక్ రికవరీ ఇచ్చేస్తుంది. 100% మీకు ఎంతైతే కనుక లాస్ జరిగిందో అంతా వచ్చేస్తుంది. కానీ 4వ రోజు నుంచి కనుక మీరు వెళ్ళి రిపోర్ట్ చేస్తే కనుక 4వ రోజు నుంచి 7వ రోజు వరకు జరిగే లాస్ ఏదైతే ఉందో దాంట్లో కొంత అమౌంట్ వరకు మాత్రమే రికవరీ మీకు అవుతుంది. ఆ కొంత అంటే ఎంత? ఉదాహరణకి మీ దగ్గర ఒక బ్యాంక్లో 10,000 ఉన్నాయి, 10,000కి 10,000 వెళ్ళిపోయాయి. అంటే ఒక సింగిల్ ట్రాన్సాక్షన్లో దొంగతనం జరిగింది అనుకుందాం. సో 10,000కి 10,000 మీకు వచ్చేస్తుంది. ఒకవేళ 15,000 ఉందనుకోండి, 15,000 కూడా వెళ్ళిపోయింది అనుకుంటే మీకు 10,000 వస్తుంది, ఆ పైన 5,000 రాదు. అంటే బ్యాంకు ఒక లిమిట్ పెట్టేసింది పర్ ట్రాన్సాక్షన్. అంటే ట్రాన్సాక్షన్ కూడా దొంగతనం ఒకేసారి దోపిడీ చేయాలని లేదు. వాళ్ళు ఒక్కసారి కొంత అమౌంట్ తీసి మరోసారి మరికొంత అమౌంట్ తీస్తారు అనుకుందాం. సో పర్ ట్రాన్సాక్షన్ లిమిట్ వచ్చి 10,000 వరకు మీరు సేఫ్లో ఉన్నట్టు. ఒకవేళ 10,000 లోపు అయింది అనుకోండి, ఎంతైతే ఉందో అదే వస్తుంది. అంటే మొదటి దొంగతనంలో 5,000 దొంగిలించాడు అనుకుందాం, అప్పుడు మీకు 5,000 వచ్చేస్తుంది 100%. అంటే విచ్ ఎవర్ ఈజ్ లోవర్ అనమాట. 10,000 వరకు మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు, 10కి అబౌవ్ అయితే మీరు లాస్లో ఉన్నట్టు. మీరు అనుకోవచ్చు ఇక్కడ ఇదేం కర్మరా బాబు, నాకేం సంబంధం లేదు, బ్యాంక్ ఏమో మాకు తెలియదు అంటుంది, నేను కోర్టుకు వెళ్తానంటారు. మీరు అవన్నీ తిప్పలు పడవచ్చు, బట్ జరిగేది ఏముండదు. ఆల్రెడీ ఇది చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. 4వ రోజు నుంచి 7వ రోజు వరకు వ్యవధిలో 10,000 వరకు మీరు పర్ ట్రాన్సాక్షన్ సేఫ్లో ఉన్నట్టు. అదే 7వ రోజు తర్వాత అనుకుంటే అది మళ్ళీ బ్యాంక్ ఒక బోర్డు కమిటీ కూర్చోబెడుతుంది, కమిటీ అప్రూవల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది మీకు ఎంత వస్తుంది ఎంత రాదు అనేది. సో ఇదంతా జరగకూడదు అంటే మీరు వచ్చిన మెసేజ్లు చదవండి, మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ సేఫ్గా ఉంచుకోండి. సివివి నెంబర్ ఇమీడియట్గా మీ అకౌంట్ ఏటీఎంస్ బయటకు తీయండి, వెనకాల సివివి నెంబర్ డిలీట్ చేసేయండి. ఇమీడియట్గా బ్యాంక్కి వెళ్ళి మీ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి రిజిస్టర్ లేకపోతే అప్డేట్ చేయించుకోండి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే కనుక మీరు మీ యొక్క ఈ ఫ్రాడ్ యాక్టివిటీస్ నుంచి జాగ్రత్త పడి బయటపడవచ్చు. ఓకే గైస్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూస్ఫుల్ అయిందని భావిస్తున్నాను. ఇది మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా తెలియపరచండి. ఎవరైతే కనుక బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయో, ఎవరైతే ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడతారో, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా ఈ విషయాన్ని తెలియపరచండి. మాటల్లో చెప్పండి, చెప్పలేకపోతే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. సైనింగ్ ఆఫ్ సత్య గుమ్మాపు.